ఇక్కడ చేసినటువంటి నా రజక సోదరులందరికీ ధన్యవాదములు. మరి ఈరోజు ఇంత గొప్ప విశ్వాసంలో నా చెలికి ఆంజనేయులు నా బామార్తికి సంతాపన మీటింగ్ చేయడానికి చాలా కృషి చేశారు నా రజక సోదరులు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా ఆంజనేయుల గారికే కాకుండా ఇంకా ఎవరైనా మన మిత్రులు సోదరులు ఇలాంటి కార్యక్రమాలను జరుపుకోవాల్సిందిగా మరి అందరికీ మన రజక సోదరులందరికీ నేను తెలియజేస్తాను. ఉన్నాయి మనకు మరి మనమే కాకుండా మన పిల్లలను కూడా మన రజకలో ముందడుగు వేయించి మన రజక జాతిని నిరూపించేదాకా మన పిల్లలను కూడా తయారు చేయాల్సిందిగా మనము అందరూ చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మరి సభ పైన చాలా పెద్దలు ఉన్నారు, ఇంకా మాట్లాడాల్సి ఉన్నారు. కాబట్టి ఇచ్చిన అవకాశం ఇచ్చిన దానికి అందుకే పెద్దలందరికీ ధన్యవాదాలు. సభ కార్యక్రమానికి చేసినటువంటి రజక సోదరిమణులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మన రజక కులం కోసం చెలికే ఆంజనేయులు గారు పడినటువంటి పాటు, ఎందుకంటే ఎక్కడ ఏ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ గ్రామంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఏ గ్రామంలో రజక సోదరులు కానీ సోదరిమణులు కానీ దాడులు దౌర్జన్యాలు జరిగినా నేనున్నానంటూ ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో బాతువా గ్రామంలో జరిగిన 40 కుటుంబాల రజక సోదరులను ఊరి నుండి బహిష్కరిస్తే ఇక్కడ ఉన్నటువంటి చెలికే ఆంజనేయులు గారు వాళ్ళ పైన సెల్లెల్లో మీడియా ద్వారా మెసేజ్ పంపించిన వ్యక్తి, అలాగే ఎక్కడైనా కానీ ఎవరిపైన కానీ ఏ కార్యక్రమం జరిగినా భయపడకుండా ఎంతటి వ్యక్తి అయినా సరే వాళ్ళు ఏం చేస్తారో ఏమో అనుకోకుండా ముందుండి మన రజక సోదరులను నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే మన చెలికే ఆంజనేయులు గారు. ఈరోజు చిన్న ఉదాహరణ, మనకు ఎక్కడున్నాడు రా హరి అంటే హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు రా నీ హరి అంటే అందులేడు సందేహం వలదురా, ఈ స్తంభంలోనే ఉన్నాడు, నీ ఎదురుగా ఉన్నాడు అని ఉంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడా లేడు మన చెలికే ఆంజనేయులు, ఈ మీటింగ్ లోనే ఉన్నాడు, మన మధ్యనే గుర్తు తీరుతున్నాడు అని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎక్కడ ఏ రజక కులాలు ఒక 5 మంది 10 మంది కలిసినారంటే కూడా అక్కడ చెలికే ఆంజనేయులు ఉంటాడు. ఆయన కోసం మనం పాటుపడదాం, ఆయన అడుగుదాడలో మనం నడుద్దాం, ఆయన కార్యక్రమాలు కొనసాగిద్దాం. ఆయన మనం ఉన్నంత వరకు ఆయన అడుగుదాడలో నడిచి మనం ఈ కార్యక్రమాలను చేద్దాం. ఆయన పేరు నిలబెడదాం. రాష్ట్ర పట్టణ కమిటీ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు ఎదిగిన వ్యక్తి మన చెలికే ఆంజనేయులు గారు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన సభా అధ్యక్షులతో పేరు పేరు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. అలాగే వయసు నా వంతుగా నేను సహకరిస్తానంటూ ముందుకు వచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో నేనున్నానని, ఎక్కడ అనంతపురంలో ఉన్నా, ఎక్కడ కర్నూలులో ఉన్నా కానీ ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఎంతో విధంగా సహాయపడుతున్నటువంటి మన ఆర్టీసీ నారాయణ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభా వేదికను అలంకరించినటువంటి నిండు పున్నమి జాబిలిలా వెలిగే అందాల ముద్దుల మోహి సాహసమే ఊపిరిగా రజక సీమే తేజమనే భావనని కానీ మున్నట్టుల్ని ఆ ఖచ్చితంగా మరణించిన నీకు ఏమి చెప్పుదు ఈ ఆత్మక్షోభ, ఏమి చెప్పినా ఎవరికి అర్థం అన్న మరువలేకపోతున్నాం నీ మరణం. వారు వ్యక్తిగ మనసుతో అడవిలో ఏర్పడే కారు చిట్టులాగా
నీవింకా ఉన్నావనే భావనతో, నీవిక లేవనే భావనతో బాధపడుతూ, దేవుడు లేడని, ఒకవేళ ఉన్న దయలేని కఠిన శిలాపుడని, కనికరము లేని మహాపాపిని బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలుకుతున్నా. మా లోనివాడవే, మా మంచివాడవే, పేద రజకుల అభ్యున్నతకై విశ్రాంతి అన్నది లేకుండా నిత్యం పోరాడే భావనని, ఏదో సాధించాలనే భావనతో నిత్యం పోరాట పటిమ కలిగిన అన్నన్న మరువలేకపోతున్నాం నీ కలనం, మరువలేని పట్టుదల సేవా భావం, అసహన మెరుగని నీ మోము, అనుకున్నది సాధించే వరకు అను పెరుగని పోరాటంలో ముందుకెళ్లే భావన నీది. నా రజక సోదరులతో కలిసి మెలిసి తిరుగుతూ మా నుండి విడిపోయి ఎక్కడో అనంత లోకాలకు చేరుకున్న అన్నన్న జీర్ణించుకోలేము నీ మరణం. నీవు లేని ఈ లోటు, నీవు లేని ఈ కోటు, నీవు లేని ఈ సత్యం, నీవు లేవనే నిరాశ, మరువరాని మరచిపోలేని మరి వ్యక్తుల మనసుతో మరువలేక మరచిపోక నా రజక జాతి ముందు బిడ్డలతో కలిసి కన్నీటి పిట్టుకోలు పలుకుతున్నా. నీ భావజాలాన్ని వెనుక నీ ఊహించిన సంకల్పాన్ని నెరవేర్చే వరకు పోరాటాన్ని సాగిస్తామని ఈ కన్నీటి పిట్టుకోలు సభలో ప్రమాణం చెప్పింది. మా మనసులో మనసై, మా ఊపిరిలో ఊపిరిపై, మా నీళ్ళలో ఒక నీళ్ళపై మాతో కలిసి అనేకమై మా కార్యక్రమ సాధనలో మా వెనుకంటే కావాలి ఈ కన్నీటి పిట్టుకోలు. ఆ మాటలు ఎంతో ఆవేదనతో